అయ్యగారు అయ్యగారు జీవో గారు జీపాటు వెళ్ళింది ఇటు వస్తుంది జాగ్రత్త. ఎవరాడు వస్తున్నాడు? రాయండి, నేనేం చెప్తే అది రాయాలి. పెన్సిల్ కి ముక్కు లేదు. ముక్కు లేదా? ముక్కు లేకపోతే నీ ముక్కు చెక్కేస్తాను రా. రాయ్. ఊరుకోండ్రా బాబు, మీకు దండం పెడతాను. అరే ఏంట్రా, ఏం జరిగింది? ఎందుకు ఎడుతున్నారు చెప్పండి. మేస్టారు పెన్సిల్ కి ముక్కు లేదని కొట్టారు. పెన్సిల్ తీయండిరా. ఇదిగో ఎత్తండ్రా. ఏం బ్రహ్మచారి మాస్టర్, ఈ ముళ్ళు చాలా ఇంకా కావాలా? ఎందుకు బాబు, పెన్సిల్లో ఇంత ముళ్ళు ఉంటుందని నేను పుట్టాక ఎప్పుడు చూడలేదు. బాబు, నువ్వు ఎప్పుడైనా పెన్సిల్ చెక్కాలనుకున్నప్పుడు నన్ను అడిగితే నేను బ్లేడ్ ఇస్తాను బాబు, కట్టక్కర్లేదు. మాస్టరు, పెన్సిల్ అయినా పీకైనా దేనికైనా కత్తే మనకి. దింపండ్రా. వీరన్నా, అవుట్ బిల్లు 5 నిమిషాలు కొడుతున్నారు. అలాగా, మరి ఇంతకాలం నాకు చెప్పరేమిట్రా, మళ్ళీ మధ్యవర్తి ఎందుకు? వీరన్నా, మంచి పని చేద్దాం. ఆ బెల్ల తీసుకొచ్చి మీ ఇంట్లో కటింగ్ చేస్తాను, నువ్వు కొడుతూ ఉండు, వీళ్ళు స్కూల్కి వస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందే. ఈసారి ఏదైనా తేడా వస్తే పెన్సిలే కాదు చెక్కేస్తాను. వెళ్ళరా ఈరన్నా, మళ్ళీ చేత నీ ముక్కుకు తాడేస్తే తప్ప నా ముక్కు క్షేమం కాదు, స్కూల్లో పెన్సిల్ ముక్కులు క్షేమం కాదు. తుండమునే కదంతమును తోరపు సరే. మళ్ళీ తీసుకెళ్ళారు బస్సు గారు, మంచి చూస్తాను. బసవయ్య, ఓడిపోయింది నేను, నా బిడ్డ కాదు. నీ పంతాలకు రెచ్చిపోయి తప్ప తాగి పందెం కాస్తుంది నేను. దానికి నా బిడ్డ బలి కావటానికి వీల్లేదు. నేనన్నమాటే ఈ దౌర్జన్యానికి కారణమైతే, నా తాగుబోత్తనమే నా కూతురి మీద మీకు హక్కు కలిగిస్తే, మన ఒప్పందాన్ని చెరిపేస్తూ మీరు మా పొలివేరు దాటి రాకుండా గిరిగిస్తున్నాను. నువ్వు పశువా? నువ్వు పశువేనా? గడ్డి తినే పశువి అన్నం తినే మనిషిలాగా ప్రవర్తిస్తావా? గడ్డి పెట్టిన విశ్వాసం కూడా మర్చిపోయి పందెంలో ఓడిపోయి ఆ చంటపై ప్రాణాలు తీస్తావా? వాడు మనిషి సరే మందు కొట్టేశాడు, నువ్వు పశువి, నువ్వు కూడా మందు కొట్టేశావా? నీ వల్ల ఆ వీరన్న మళ్ళీ దూరం అయిపోయారు. రేపటి నుంచి నీ గడ్డి పెట్టకూడదే, ఇంత అన్నం పెట్టాలి. నేను పశువుశాలలో కట్టకూడదే, రాంభద్రపురానికి ప్రెసిడెంట్ చేయాలి. కలికాలం అన్నందుకు ఊరికే పోలేదు, భారతం రోజులు మళ్ళీ వస్తున్నాయి. సచ్చినుడు పోయి 3 రోజులైనా కాలేదు. బసవయ్య ద్వారా కబురెట్టాడు, మళ్ళీ తీసుకుపోవడానికి చంద్రరాజుతో కలిసి వస్తున్నాడు. మళ్ళీ బతుకు ఏమవుతుందో ఏమో. తప్పుకోండి. రండి రండి. ఏమండి, నాదో గొప్ప సలహా అండి. ఏంటి? సంటబ్బాయి పందెం ఏమిటండి? తన కోడి దూడ కొమ్ములు ఉంచిన వాడికి తన కూతుర్ని ఏది బలినిచ్చి పెళ్లి చేస్తాను, ఇంతే కదా. ఏమీ భయపడకండి. సంటబ్బాయి భార్య అన్నపూర్ణ
పంచాయతీకి వచ్చి మన ముందు నిలబడి తన కూతురైన మళ్ళీ తన భర్త అయిన చంటబ్బాయికి పుట్టలేదు అని ఒక్క మాట చెప్పేస్తే ఈ సమస్య అంతా మనుషులతో వస్తున్నారా? మళ్ళీ తీసుకెళ్ళని బసవయ్య గారు మనుషులతో వస్తున్నారా? మా ఊరి పొలిమేరలోకి వచ్చే ధైర్యం మీకెవడిచ్చాడు రా? బతుకు మీద ఆశుంటే పారిపోండిరా నా కొడకల్లారా. ఇదిగో ఓడిపోయినాడు, చచ్చి పైనున్నాడు. మిమ్మల్ని అందరిని అక్కడికి పంపుతాను. ఆయన్ని అడగండి మీ పందెం. ఎట్లా అడిగేదే? ఏం కూర్చారా? వాళ్ళతో గొడవ పట్టడానికి నువ్వెందుకురా? నువ్వు ఇట్లా చెప్తా. బసవయ్య, ఎద్దు నాపినోడు ఎవడు? మా చంద్రరాజు. ఏంటి ఎద్దు నాపినోడు ఈ పూసుగాడా? చంపల్లే రారా. ఎరా నీకు గెడ్డాలు వీకే కొట్టు పెట్టుకోరా అని చెప్పానా? మళ్ళీ ఎద్దు తోక పట్టుకొని ఎక్కడికి రా వచ్చావు? నువ్వు పందెంలో ఎద్దును ఓడించావా? అవునా? ఓడించాను. ఓడించావు? ఏది ఈ కర్ర కాస్త ఉంచు. ఎందుకా? వద్దరా, ఎద్దును ఓడించావుగా ఎదవా. కర్రంతరా అంటే కాలు దాపు దహన పడ్డాడు. వీడు ఎద్దును ఓడించాడంటే ఎవడరా నమ్ముతాడు? మీరంతా కలిసి కుట్ర చేశారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఈ బసవయ్యను తక్కువ అంచనా వేస్తున్నావు మంగమ్మ. ఈ మంగమ్మను తక్కువ అంచనా వేస్తున్నావు బసవయ్య. నేను తలుచుకుంటే పేగులు తీసేస్తా. మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే డొక్క చీరేస్తా. మళ్ళీని మాతో మర్యాదగా పంపకపోతే ఈ ఊరిని తగలబెట్టి మరీ తీసుకెళ్తాను. ఇది లక్క కొంప కాదు తగలబెట్టడానికి. పాండవుల కాలము కాదు ఆడవాళ్ళను పందెంలో ఓడి మొగాళ్ళు మోసం చేయడానికి. పెద్ద మీసం తిప్పుతున్నావు. నీ మూతికి మీసం ఉంటే ఈ మంగమ్మ ముంచేతికి మీసం ఉంది. ఇదిగో ఇది మంగమ్మ చేతి కర్రరా. దమ్ములుంటే దాటి రండి. మీ రక్తంతో ఈ ఊర్లో ముగ్గులు పెడతాను. మంగమ్మ గారు ఉండగా మనకి భయమేంట్రా? రండి చూద్దాం. వేరేడు కోచి సవాల్ చేస్తున్నాడా? రండ్రా, ప్రాణం మీద ఆశ లేకపోతే. మంగమ్మ గారికి జై. మంగమ్మ గారి చేతికర్రకి జై. అమ్మా, ఊరంతా కలిసి బసవైన ఊరవతల తరిమినట్టుగానే ఊరంతా ఏకమై వీరన్నకి మళ్ళీకి పెళ్లి జరిపిద్దాం. సుభాష్య శీఘ్రం ఉంటా. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు.